ربنا لا تؤاخذنا إن نسينا أو أخطأنا ربنا ولا تحمل علينا إصرا كما حملته على الذين من قبلنا ربنا ولا تحملنا ما لا طاقة لنا به واعف عنا واغفر لنا وارحمنا أنت مولانا فانصرنا على القوم الكافرين. اللهم إنا نسألك علما نافعا ورزقا واسعا وحلالا طيبا وعملا متقبلا. اللهم إنا نعوذ بك من علم لا ينفع ومن قلب لا يخشع. اللهم إنا نعوذ بك من الهم والحزن وأعوذ بك من العجز والكسل وأعوذ بك من الجبن والبخل وأعوذ بك من غلبة الدين وقهر الرجال وأعوذ بك من فتنة المحيا والممات وأعوذ بك من فتنة المسيح الدجال. رب اجعلني مقيم الصلاة من ذريتي ربنا وتقبل دعاء. ربنا اغفر لي ولوالدي وللمؤمنين يوم يقوم الحساب. ربنا تقبل منا إنك أنت السميع العليم وتب علينا إنك أنت التواب الرحيم. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين. ఊరి యొక్క నాయకులు అందరూ కూడా ఇక్కడ అయిపోయిన తర్వాత నిమిషాలు ఆ సూర్యుడి గారు సైడ్ ఉంది కదా ఇప్పుడు సూర్యుడు వేస్తే అక్కడ భోజనాలు చేసి అప్పుడు జరిగింది అందరూ పెద్దలందరూ కూడా అక్కడికి వచ్చి ఆ సమస్యను పరిష్కారం చేయడంలో మీ అందరూ తోడ్పాటు అందించారు. అదేవిధంగా ఇవాళ మన భారతదేశంలో అనేక 75 సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత 78 సంవత్సరాలుగా మనం ఇక్కడ కలిసి జీవనం సాగిస్తూ ఉన్నాం. వాడి ఇఫ్తార్ విద్య దానికి కారణం. ఇఫ్తార్ విద్య అనేది మన సాంప్రదాయం కాదు. ఆనాడు హిందూ ముస్లింల మధ్యన ఒక సమన్వయం సాధించడం కోసం, సామరస్యం సాధించడం కోసం ఆనాటి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ గారు ఏర్పాటు చేసిన ఒక సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని అనుసరించి మనం ఇవాటికి ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాము అంటే మన పెద్దల పట్ల, మన భారతదేశ సార్వభౌమాధికారం పట్ల మనందరం ఎంత ప్రేమతో ఉన్నామనేది మనందరికీ అర్థమవుతూ ఉంది. అదే సత్సాంప్రదాయాన్ని మనం కొనసాగిద్దాం, సోదరభావంతో మెరుగుదాం. మీ అవసరాలను తీర్చడానికి మేము ఉన్నాం. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరూ తప్పనిసరిగా దిశగా కృషి చేస్తామని మరొక మారు మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించి మమ్మల్ని అందరినీ గౌరవించి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనే అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరొక మారు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు.